హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటోతో ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే 2 స్నాక్ రెసిపీస్ అండి. అండ్ ఫస్ట్ వచ్చేసి పొటాటో స్టిక్స్ అండి. ఇది చాలా సింపుల్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి స్నాక్ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. అండ్ దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్లో బాయిల్ చేసుకున్న పొటాటోని వేసుకొని దీన్ని సాఫ్ట్గా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అండ్ 1 స్పూను కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూను రైస్ ఫ్లోర్ వేసుకొని దీన్ని కొద్దిగా కారం వేసుకొని సాఫ్ట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలండి, ఇలా పిండి ముద్దలాగా. అండ్ దీంట్లో చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం చేతిలోనే స్టిక్స్ లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సో మిగిలినవన్నీ కూడా ఇలా మనం స్టిక్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. సో అన్నీ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సో లోపల కూడా మంచిగా కుక్ అయ్యి మొత్తం క్రిస్పీగా ఉంటుందండి. అండ్ సింపుల్ ఐటమ్స్ తోటి చాలా టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. సో కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకుంటే మన టేస్టీ పొటాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పొటాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి పొటాటో అండ్ ఎగ్ కబాబ్ అండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. అండ్ దీనికోసం ఫస్ట్ మనం ఒక బాయిల్డ్ ఎగ్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దీంట్లోకి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. అండ్ 2 స్పూన్స్ స్ప్రౌట్స్ వేసుకోవాలి. అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అండ్ దీంట్లోకి బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటో ఒకటి వేసుకోవాలండి. అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ మనకి లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ ఉంటే కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని మనం దీన్ని సాఫ్ట్గా డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని దీన్ని మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దీన్ని కూడా కొద్దిగా ఇలా ముద్దలుగా తీసుకొని చేతిలోనే ఇలా మనం కబాబ్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో అన్నీ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిక్కటి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా చేసుకున్న కబాబ్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని అండ్ బ్రెడ్ క్రమ్స్లో ఇలా కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో అన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుందండి లోపల కూడా. సో 2 సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసుకుంటే మన పొటాటో అండ్ ఎగ్ కబాబ్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.